హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు. డిజిటల్ వర్సెస్ పెయింటింగ్ అని చెప్పేసి నేను క్యాప్షన్ అయితే పెట్టాను. అలాగే పెయింటింగ్ కూడా కంప్లీట్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాక్రిలిక్ ఇలా కూడా వాడచ్చా అనేది చాలామందికి తెలియని విషయం. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ అండ్ వీడియో. వెల్కమ్ బ్యాక్. మీరు చూసిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్రిలిక్ అన్నమాట. అలా నేను డబ్బాల్లో ఎందుకు వేసుకున్నాను, చేసే ప్రతి వీడియో కూడా అలాగే ఎందుకు చేస్తున్నాను అనేది వీడియో మీరు చివరి వరకు చూస్తే కనుక మీకు కంపల్సరీగా తెలుస్తుంది. మీరు స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతే కనుక మీకు విషయం ఏంటని తెలియదు. ఇప్పుడు పెయింటింగ్ చేయడం లేకపోతే ఏంటంటే ఆల్రెడీ కొంతవరకు వీడియోస్లో చెప్పడం జరుగుతుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఏదైనా ఒక వీడియోని ఫుల్గా చూడడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం, విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే నేను వాడుతున్న ఈ యాక్రిలిక్ కలర్స్ అన్నీ కూడా ఎందుకు డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకున్నాను అనేది మీకు తెలియాలంటే కనుక వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందైతే కనుక మనం ఈ తీసుకున్న రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఉందో అది డిజిటల్ ఇమేజ్. దాన్ని స్కెచ్ వేసుకునే విధానం అది కూడా ఆల్రెడీ మీకు చూపించాను. అయితే డిజిటల్ ఇమేజ్ ఎందుకు తీసుకున్నానంటే ప్రజెంట్ ఆర్టిస్ట్ లైఫ్లో డిజిటల్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. డిజిటల్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా వరకు హ్యాండ్ పెయింటింగ్స్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నేను ఇది ఫేస్ చేశాను కూడా. గతంలో కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెయింటింగ్ కావాలని చేసి అడిగినప్పుడు ఇలా వర్క్ చేయడానికి 4:3 సైజ్ అడిగితే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కొంత టైం చెప్పడం అయితే జరిగింది. దానికి ఆయన ఎందుకు ఆల్రెడీ చాలా దగ్గర చూశాను, ఆల్రెడీ మ్యాక్సిమం ఈరోజు చెప్తే మరుసటి సాయంత్రంకి ఇచ్చేస్తున్నారు కదా అనే విధానంలో చెప్పడం మొదలెట్టారు. సరే ఏటని చెప్పేసి కనుక్కుంటే ఆయన చెప్పింది ఏంటంటే డిజిటల్ పెయింటింగ్ క్యాన్వాస్ ప్రింట్ వేసి ఇవ్వడం అన్నమాట. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ప్రింటింగ్ అని అనుకోవట్లేదు, అది హ్యాండ్ పెయింటింగ్ టైప్ వాళ్ళు అనుకుని డిజిటల్ ప్రిఫర్ చేశారు. నేను చెప్పాను అలా కాదు సార్, పెయింటింగ్ అంటే హ్యాండ్ పెయింటింగ్ చేతితో వేస్తారు, దానికి ఎంత టైం అని పడుతుంది, మన వాడి కలర్స్ని బట్టి కానీ వాటిని బట్టి టైం అనేది పడుతుంది, ఇది ప్రింటింగ్ కాదు సార్ నేను చేసేది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ డిజిటల్ అనేది మార్పు బాగానే ఉంది, కానీ అది చిన్న చిన్న ఆర్టిస్టులకి లేదంటే కొంత ఈ ఆర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి కాస్త ఎఫెక్టివ్గా ఉంది. నేను చాలామంది ఆర్టిస్టులను చూశాను, ఆ ప్రింట్ వేసిన క్యాన్వాస్ మీద డిజిటల్ ప్రింట్ వేసిన క్యాన్వాస్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు. అది వాళ్ళు మోసం చేసుకోవడమా లేదంటే కనుక కస్టమర్ మోసం చేయడం అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను. డిజిటల్ అనేసరికి కొద్దిగా ఏదో కాస్త ఆర్టిస్ట్కి ఇబ్బంది అని చేసి అనిపిస్తుంది. సో ఎలా అయితే మనం అయితే డిజిటల్ ఇమేజ్ తీసుకుని చేస్తున్నాను వర్క్, అది డిజిటల్గా చేయాలనేది కాదు నా ఉద్దేశం. అంటే మనం హ్యాండ్తో చేసే పెయింటింగ్ ఎంత రేంజ్ వరకు తీసుకెళ్ళగలం, అంటే ఎంత వర్క్ చేయగలం దాని మీద అనేది చిన్న ఎగ్జాంపుల్ కింద చేశాను. అంటే వచ్చే వీడియోస్లో ఇంకా కాస్త పెద్ద వర్క్లు అవి చేసి కూడా పెడతాను. ఇకపోతే నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే యాక్రిలిక్ పెయింటింగ్స్ ఎలా కూడా వాడచ్చా అనేది నేను చెప్పింది, నేను చేసేది మీకు చెప్తాను. ఈ యాక్రిలిక్ దాని అసలు యాక్రిలిక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం. యాక్రిలిక్ అంటే ఏంటి, దాని మిక్సిబుల్ ఏంటి,
దాని డెన్సిటీ ఏంటి, దాన్ని ఎలా కలుపుకోవాలి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాక్టీస్లో దాన్ని ఏమంటారంటే కలర్ని యూజ్ చేసే విధానంలో తెలుస్తూ ఉంటుంది. అది కూడా రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే నేను చెప్పే ఐడియా బాగా యూజ్ అవుతుంది. అది అప్పుడప్పుడు చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టమే. ఎందుకంటే మనం చెప్పేది ఏదైతే ఉందో అది రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే అప్పుడు ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకైతే కాస్త ప్యాలెట్ తీసుకుని ప్యాలెట్ మీద కలర్ పిండుకుని చేసుకుంటే ఈజీ, అంటే ఆ టైంకి అది అయిపోతుంది, అక్కడితో మళ్ళీ చదివించుకోవచ్చు. కానీ నేను అనుసరించే పద్ధతి అలా కాదు. ఇది నేను వేరేగా ఎందుకు ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు కాస్త వర్క్ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు పెయింట్ ఎక్కువ పిండాల్సి ఉంటుంది. అలాగని చేసి ఒక కలర్ 2 కలర్స్ పిండుకుంటే కనుక సరిపోదు మనకి. ఆ పిండిన కలర్స్ ఏవైతే ఉన్నాయో యాక్రిలిక్లో మెయిన్ ప్రాబ్లం, ఒక పక్క నుంచి మనం వర్క్ చేస్తుంటే ఒక పక్క నుంచి దాని అంతటా అవి ఆరిపోతుంటాయి. అవి ఆరే కొద్దీ దాన్ని ఆపలేము, అలాగని చెప్పి మన వర్క్ని ఇక్కడ స్లో చేసుకోలేము. అలా జరగకుండా ఉండాలని చేసిందే ఈ పద్ధతి. అంటే మనం వాడే కలరు మ్యాక్సిమం ఏ కలర్ అయినా సరే కంపల్సరీగా యాక్రిలిక్ అయినా సరే వాటర్ మిక్సిబుల్. ఆ వాటర్ మిక్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఎంత కావాలో అంత లూజ్ చేసుకొని అక్కడ మనం క్యాన్వాస్ మీద మనకి ఏ రేంజ్ ఆఫ్ టోన్ కావాలనేది అప్లై చేసుకుంటాం. కానీ అలా అప్లై చేసుకోవడానికి మనం కలిపి వాటర్ మిక్సిబుల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే నేను తీసుకున్న ఈ డబ్బాలో కలిపనమాట. అలా కలపడం ద్వారా మనకు వర్క్ ఈజీ అవుతుంది. ప్లస్ వర్క్ చేసేటప్పుడు కూడా పెయింట్ అయ్యో ఎక్కువ పిండిసామో మళ్ళీ ఆరిపోద్దేమో ప్యాలెట్ మీద, లేదంటే డబ్బాలది ఎక్కువ రాదేమో అని టెన్షన్ ఉండమాట. ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలనేది మనం తీసుకుని ప్యాలెట్ మీద కలుపుకోవడం అనేది మనకు వచ్చు. కానీ కలర్ని ఎక్కువసేపు ప్యాలెట్ మీద కూడా ఆరకుండా చూసుకోవాలి కదా, అది కూడా మన బాధ్యత. సో ఈ పద్ధతిలో కనుక చేయగలిగితే ఒక డబ్బా కానీ తీసుకొని దాంట్లో మనం కాస్త వాటర్ వేసి పెయింట్ అంటే కాస్త ఎక్కువ మొత్తంలో కలుపుకోవాలి. అది తక్కువ కలుపుకుంటే కనుక ఉపయోగం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అగైన్.